డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ను ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ఐపీఎల్ లో ఖాతా తెరిచింది. వరుస 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైన ముంబై ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబైతో మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ అజింక్య రహానె మ్యాచ్ లో ఓటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ పై మండిపడ్డాడు. బ్యాట్స్మెన్లందరూ సమిష్టిగా విఫలమయ్యారని పేర్కొన్నాడు. ఇది మంచి వికెట్ అని, బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని, ఈ మ్యాచ్ లో 180 నుంచి 190 పరుగులు చేసి ఉండాల్సిందని పేర్కొన్నాడు. వికెట్ పై బౌన్స్ ను ఉపయోగించుకోవాలని రహానె అన్నాడు. పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయిన తర్వాత తిరిగి కోలుకోవడం కష్టమని తెలిపాడు. ముంబై యువ బౌలర్ అశ్విని కుమార్ అద్భుతమైన బౌలింగ్ తో కోల్కతా నైట్ రైడర్స్ 116 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్ లో ఇదే అతి స్వల్ప స్కోరు. ఐపీఎల్ లో కేకేఆర్ 120 పరుగుల కంటే తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ కావటం ఇది 10వసారి. ఈ మ్యాచ్ లో కోల్కతా బ్యాట్స్మెన్లు ఏమాత్రం బ్యాట్ తో ఆకట్టుకోలేకపోయారు. పవర్ ప్లేలోనే 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఒక రఘువంశీ అత్యధికంగా 26 పరుగులు చేశాడు. మిగతా వారు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఐపీఎల్ లో కేకేఆర్ పై ముంబైకి ఇది 24వ విజయం. వాంఖేడే స్టేడియంలో కోల్కతాను ముంబై 10వసారి ఓడించింది. ఏకంగా 43 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం ద్వారా ముంబై పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. చివరి ప్లేస్ లో ఉన్న ముంబై 6వ స్థానానికి ఎగబాకగా 6వ స్థానంలో ఉన్న కేకేఆర్ చివరి స్థానానికి పడిపోయింది.